వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ మండలం గురందొరపాలెం గ్రామంలో ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్డన్ సర్చ్ను నిర్వహించారు. శుక్రవారం ఉదయమే వందలాదిగా పోలీసులు గ్రామంలోకి చేరుకోవడంతో గ్రామస్తులు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. దాదాపుగా 2 గంటల పాటు జరిగిన ఈ సర్చ్ కార్యక్రమంలో బయట వ్యక్తులను గ్రామంలోనికి అనుమతించలేదు. అదేవిధంగా గ్రామస్తులను బయటకు వెళ్లనీయలేదు. గతంలో ఈ గ్రామం నుంచి గంజాయి, ఇతర కేసుల్లో ఉన్న వారి ఇళ్లను క్షుణ్ణంగా సోదాలు చేశారు. అదేవిధంగా గ్రామంలోని అన్ని వాహనాలకు సంబంధించి రికార్డులు పరిశీలించి లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా సారా తయారీకి వినియోగించే పాత్రలను సైతం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం తెలియడంతో 10 మంది ఎస్ఐలు, 8 మంది సీఐలు, మొత్తం 160 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 మంది సివిల్, రైల్వే పోలీసులు పాల్గొన్నట్టు వెల్లడించారు. వీటితో పాటు పోలీస్ డాగ్స్ ను కూడా వినియోగించినట్టు తెలియజేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నామని, పూర్తి వివరాలు తెలియజేసేందుకు మరికొంత సమయం పడుతుందని డీఎస్పీ తెలిపారు. Subscribe our channel AP Power News.